7. ప్రార్థన. 1. గురువు అడిగాడు శిష్యుణ్ణి, ఎప్పుడూ నీవు దైవ ప్రార్థన చేస్తూనే ఉంటావెందుకు? ప్రార్థిస్తే నా నెత్తి మీది బరువు క్రిందికి దించినట్లవుతుంది అని చెప్పాడు శిష్యుడు. దురదృష్టం ఏమిటంటే ప్రార్థన చేయలేని పని అదే. అంత దురదృష్టకరమైన విషయం ఏమిటి? ఆ భారాన్ని నీ నెత్తిన ఎవరు పెట్టారో ఆ విషయాన్ని గుర్తించకుండా ప్రార్థన నీ దృష్టిని ప్రక్కకు మళ్ళిస్తుంది అని జవాబు చెప్పాడు గురువు. 2. ఒక ప్రేమికుడు చాలా నెలలు తన ప్రేమను సఫలం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ ప్రేమించిన యువతి తిరస్కరిస్తూ వచ్చింది. అతనెంతో వ్యధకు గురైనాడు. చిట్ట చివరికి అతని ప్రేయసికి హృదయం కరిగింది. ప్రేమను అంగీకరించింది. ఫలానా చోటుకు ఫలానా సమయానికి వచ్చి తనను కలుసుకోవలసిందిగా అతనికి కబురు చేసింది. ఎలాగైతేనేమి ఆ ప్రియుడు తుదకు ప్రియురాలి ప్రక్కనే కూర్చున్నాడు. ఇన్ని నెలలుగా తాను ఆమెకు రాసిన ఉత్తరాల కట్టను జేబులో నుండి పైకి తీశాడు. అవి అన్నీ అతని ప్రేమను, అతని విరహ వేదనను వ్యక్తీకరించిన ప్రేమలేఖలు. వాటిని అతను బిగ్గరగా చదవసాగాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. అతను చదువుకుంటూ పోతున్నాడు అంతులేకుండా. ప్రేయసి ఇది భరించలేక ఇలా అన్నది, నీది ఇంత మట్టి బుర్ర అని నేననుకోలేదు. ఆ ప్రేమలేఖలన్నీ నీ హృదయావేదనను వెల్లడిస్తున్నాయి, నిజమే. ఇక్కడ నీ ప్రక్కన నేను వచ్చి కూర్చున్నాను. నీవా పిచ్చి రాతల్లోనే ఇంకా మునిగిపోయి ఉన్నావు. గురువు ఈ కథ చెప్పి శిష్యునికి ఇంకా ఇలా వివరించాడు. ఇదిగో ఇక్కడ నీతో ఉన్నాను అని చెబుతాడు భగవంతుడు. నీవేమో నీ మస్తిష్కంతో నన్ను గురించి చింతిస్తున్నావు. నీ జిహ్వతో నా నామాన్ని ఉచ్చరిస్తున్నావు. నీ గ్రంథాలలో నన్ను వెతుకుతున్నావు. అన్నింటినీ కట్టిపెట్టి ఎప్పుడు నీవు నా వైపు చూస్తావు? 3. ఆ పట్టణంలోని భక్తులందరూ గురువుగారి కోసం ఆతురతతో ఎదురు చూస్తున్నారు. ఆ రోజున గురువు వస్తున్నాడు. భక్తమండలి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటాడు. భక్తుల సందేహాలు తీరుస్తాడు. ఏమేమి ప్రశ్నలు వేయాలో ఆలోచించుకుని సిద్ధమై వచ్చారంతా. ఇంతలో గురువు వచ్చాడు. వేదికపైన ఆసీనుడైనాడు. హాలు క్రిక్కిరిసి ఉంది. గురువుకు ఆ విషయం అవగతమైంది. అందరూ గురువు తమ ప్రశ్నలకు ఏమి సమాధానం చెబుతాడా అని ఉత్కంఠతో ఉన్నారు. గురువు ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి అక్కడ ఆసీనులై ఉన్న భక్తుల నేత్రాలలోకి చూశాడు. ఒక మధుర భక్తి గీతం ఆలాపన చేశాడు. హాల్ అంతా గాన మధురిమలతో నిండిపోయింది. శ్రోతలు కూడా గురువు గొంతుతో గొంతు కలిపారు. గురువు లేచి నిల్చుని పదవిన్యాసం చేశాడు. మైమరచి నృత్యం చేశాడు పాటతో పాటు. సభ అంతా లేచి నిల్చుంది. అందరూ నృత్యం ఆరంభించారు భక్తి పారవస్యంతో. అక్కడ ఉన్నవారందరికీ ఈ లోక స్పృహ లేదు, బాహ్య స్పృహ లేదు, దేహ స్పృహ లేదు. పరిచ్ఛిన్న మనస్కులైన వారు పూర్ణ స్వరూపులైనారు. ఇలా గంటసేపు జరిగింది. అప్పటికి అంతా మామూలు స్థితికొచ్చారు. వారి మనస్సులు తేలికపడ్డాయి. సంశయాలు దూరమైనాయి. వారి హృదయాలు మౌనంతో శాంతితో నిండాయి. ఆ క్షణాన గురువు ఇలా అన్నాడు, మీ ప్రశ్నలన్నింటికీ నేను సమాధానం చెప్పినట్లుగా విశ్వసిస్తున్నాను. గురువు ఆనాడు అక్కడ మాట్లాడింది ఆ వాక్యం ఒక్కటే. 4. ఒకసారి ఒక శిష్యుడు అడిగాడు గురువును, మీరు నృత్యం ద్వారా భగవంతుణ్ణి ఎందుకు పూజిస్తారు అని. భగవంతుణ్ణి పూజించడం అంటే అహంకారం నశించడం. మనం నృత్యం చేస్తే సిగ్గుపోతుంది, అహంత నశిస్తుంది. అహంత నశిస్తే అన్ని సమస్యలు అణగిపోతాయి. అహంకారం లేని చోట ప్రేమ ఉంటుంది, దైవం ఉంటాడు అని చెప్పాడు గురువు. 5. గురువు ఒక పర్యాయం శిష్యులకు ఇలా బోధించాడు.
మీరు భగవంతుణ్ణి ప్రార్థించాలనుకుంటే ఇలా ప్రార్థించండి. ఓ ప్రభూ, నేను 3 పాపాలు చేశాను, నన్ను క్షమించు. 1, నేను యాత్రలు చేశాను ఆయా తీర్థాలలో నిన్ను సందర్శించడానికి, కానీ నీవు సర్వత్రా వ్యాపించి ఉన్నావన్న సత్యాన్ని మరచిపోయాను. 2, నేను అనేక పర్యాయాలు నన్ను రక్షించవలసిందంటూ నిన్ను వేడుకున్నాను, కానీ నా యోగక్షేమాలను నాకంటే ఎక్కువ నీవే పట్టించుకున్నావన్న విషయాన్ని విస్మరించాను. 3, నేను నిన్ను క్షమించమని వేడుతున్నాను. నేను ఏ పాపము చేయకముందే నీవు నన్ను క్షమించావన్న సంగతి నేను గుర్తించలేదు. 6, గురువు ఒక పర్యాయం దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక మూల నిశ్చలంగా కూర్చుని ఎన్నో గంటలు గడిపాడు. ఆలయ పూజారి కూడా ఆయనకు శిష్యుడే. గురువు కనులు తెరవగానే పూజారి అడిగాడు, మీరు దైవాన్ని ప్రార్థిస్తూ లోకాన్నే మరచిపోయారు, భగవంతుడు మీతో ఏం చెప్పాడు? గురువు ఇలా సమాధానం చెప్పాడు, భగవంతుడు ఏమీ చెప్పడు, వింటాడు. అయితే భగవంతునితో మీరేం చెప్పారు? నేను ఏమీ చెప్పను, వింటాను. గురువు ఆశ్రమానికి వచ్చిన తరువాత ఒక రోజున ఇలా చెప్పాడు, ప్రార్థనలో 4 దశలున్నాయి. నీవు చెబుతావు, భగవంతుడు వింటాడు. భగవంతుడు చెబుతాడు, నీవు వింటావు. ఇరువురు చెప్పరు, వింటారు. ఇరువురు చెప్పరు, వినరు. అంతా నిశ్శబ్దం. 7, శిష్యులు గురువుని అడిగారు, మాకు ప్రార్థించడం ఎలాగో నేర్పండి. అత్యుత్తమ ప్రార్థన ఏమిటంటే జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరించడం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నీవు ఒప్పుకోలేవు, దాని నుండి నీవు తప్పుకోనూ లేవు. తప్పించుకుని పారిపోదామని చూస్తే నీ పాదాల నుండి నీవు పారిపోదామనుకోవడం అవుతుంది. ఒప్పుకోదలుచుకుంటే నీ పెదవులను నీవు చుంబించుకున్నట్లవుతుంది. నీవు చేయవలసింది ఒకటే, చూడు, అర్థం చేసుకో, విశ్రాంతిగా ఉండు. 8, గురువు రాజుగారిని ఆశ్రమానికి రమ్మని ఆహ్వానించాడు. దైవ ప్రార్థన చేయవలసిందని కోరాడు. నాకు సమయం లేదన్నాడు రాజు. సమయం లేదా అని ఆశ్చర్యం ప్రకటించాడు గురువు. ఒక వ్యక్తి కళ్ళకు గంతలు కట్టుకుని అడవిలో నడుస్తున్నాడు. గంతలు విప్పుకోవయ్యా అంటే తీరిక లేదన్నాడు. అలాగుంది మీరు చెప్పేది అని అన్నాడు. గురువు ఇంకొక దృష్టాంతం కూడా చెప్పాడు. కట్టెలు కొట్టుకునేవాడొకడు మొద్దుబారిన గొడ్డలతోనే కట్టెలు కొడుతున్నాడు. ఎందువలనంటే ఆగి గొడ్డలికి పదును పెట్టడానికి అతనికి తీరిక లేదన్నాడు. అయినా రాజు తనకు తీరిక లేని పనులు ఉన్నాయని వివరించాడు. గురువు ఇలా చెప్పాడు, దైవ ప్రార్థనకు ధ్యానాభ్యాసానికి తీరిక లేక వీలు కావటం లేదనడం తప్పు. మీ మనస్సు తలపులతో కలత చెంది ఉన్నది, అదే అసలైన కారణం. రమణ బోధ. స్పెయిన్ దేశస్థురాలైన ఒక మహిళ భగవాన్ శ్రీ రమణ మహర్షిని ఇలా అడిగింది, జీవాత్మ పరమాత్మలో ఐక్యమైతే మానవ జాతి ఉద్ధరణకై భగవంతుణ్ణి ప్రార్థించడం ఎలా? భగవాన్ ఇలా జవాబు చెప్పారు, భగవంతుణ్ణి ప్రార్థించి నీవు నీ ఇచ్చయే జరుగుగాక అని ముగిస్తావు. భగవదేచ్ఛ ప్రకారమే జరిగితే ఇక నీవు ప్రార్థించడం ఎందుకు? అన్ని వేళలా అన్ని పరిస్థితులలో దైవేచ్ఛ ఒక్కటే కొనసాగుతుంది. వ్యక్తి తానుగా ఏమీ చేయలేడు. దైవేచ్ఛకున్న శక్తిని గుర్తించి ఊరక ఉండు. అందరినీ భగవంతుడే కనిపెట్టి ఉంటాడు. అందరినీ సృష్టించింది ఆయనే, వారిలో నీవొకడవు. అందరినీ కాపాడే దైవం నిన్ను మాత్రం కాపాడడా? ఆయన ఇచ్చకు తలొగ్గి ఉండాలని మనం సులభంగానే గ్రహించవచ్చు. మన అవసరాలేమిటో ఆయనకు తెలియపరచవలసిన పని ఏముంది? అవి ఆయనకు తెలుసు. అందరినీ ఆయనే రక్షిస్తాడు. అంతేకాదు,
నీవు అసలు ప్రార్థించడం దేనికి? నీవు నిస్సహాయుడు కనుక ఆ దివ్యశక్తి నిన్ను రక్షించవలనని కోరుకుంటావు. ఆ సృష్టికర్త, ఆ రక్షకుడు నీ బలహీనతలను ఎరుగడా? నీ బలహీనతలను గురించి ఆయనకు తెలియజెప్పాలా?